సో గైస్ ఇంటికైతే వచ్చేసినాం. మమ్మీ టిఫిన్ చేసినావా? మమ్మీ నువ్వేం చేస్తున్నావు ఇప్పుడు రమ్మంటే? నిమ్మకాయ నీళ్ళు కలుపుతున్నా గాయస్. లెమన్ వాటర్. పిండి పట్టియాలి. పిండి లేపు. బకెట్ లేపమంటే తీయంటో. ఇప్పుడు బకెట్ లేపడానికి బద్ధకం అయి తెలియదు. 7 అని చెప్పాను. సో హాయ్ గైస్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వచ్చేసి బ్లాగ్ ఏంటంటే, నేను ఈరోజు సండే అనమాట. టెంపుల్కి వెళ్తున్నా. టైం వచ్చేసి 10 అవుతుంది. మా అక్క రమ్మంటే రావట్లేదు టెంపుల్కి. నేను ఒక్కనే వెళ్తున్నా అనమాట. ఇప్పుడు 2 టెంపుల్స్కి వెళ్ళాలనుకుంటున్నా. చూద్దాం, వెళ్ళి ట్రై చేద్దాం. సో గైస్, ఒక టెంపుల్కి అయితే వచ్చిన, దర్శనం అయిపోయింది. సో ఇప్పుడు ఇంకొక టెంపుల్కి వెళ్ళాలి. మన బండి అయితే ఇక్కడే ఉంది. ఇది సెల్ఫ్ స్టార్ట్ అవ్వట్లేదు, ఏమైనా ఏమో చూపించాలి. ఈరోజు అవ్వట్లేదు. అయింది. ఇంకొక టెంపుల్కి వెళ్ళాలి. సో గైస్, ఇక్కడైతే ఇంకొక టెంపుల్ అనమాట. చిన్నగా ఉంటుంది అమ్మవారి టెంపుల్. ఇక్కడైతే దర్శనం అయిపోయింది. The wind hums songs at the break of day, whispering pines, secrets untold, carrying tales only the forest holds. Moonlight spills through the velvet. సో గైస్, ఇంటికైతే వచ్చేసినాం. మమ్మీ టిఫిన్ చేసినావా? మమ్మీ టిఫిన్ అయ్యిందా? సో గైస్, ఈరోజు టిఫిన్ వచ్చేసి చపాతీ విత్ దొండకాయ కర్రీ అనమాట. ఎలా ఉందో టేస్ట్? బాగుంది గైస్. ఎప్పుడు ఇలా తినాను అనమాట నేను. అంటే ఈ కర్రీస్ నచ్చవు. చట్నీ అన్నా, ఆలు కుర్మా అన్నా అవే వేసేది మా మమ్మీ. ఈసారి దొండకాయ కుర్మా వేసి, దొండకాయ కర్రీ వేసింది. మీరు ఎప్పుడన్నా ఇట్లా చపాతీ విత్ దొండకాయ కర్రీ, బీరకాయ కర్రీ ట్రై చేసి ఉంటే కింద కామెంట్ చేయండి, ఓకేనా? బాగుంది. పక్కన ఇంకా పెరుగు పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. ఎంతమందికి పెరుగు ఇష్టమో కింద కామెంట్ చేయండి. నేనైతే పెరుగు పిచ్చోను అనమాట. ఏమొద్దు, కర్రీ లేదనుకో చపాతీ చేసుకో, మామిడికాయ పచ్చడి పెట్టుకో, పెరుగు వేసుకో, తిను, సూపర్ ఉంటుంది. అంత పిచ్చోని నేను పెరుగు అంటే. నువ్వేం చేస్తున్నావు ఇప్పుడు రమ్మంటే? నిమ్మకాయ నీళ్ళు కలుపుతున్నా గాయస్. లెమన్ వాటర్. పిండి పట్టియాలి. పిండి నీళ్ళ దగ్గరికి వెళ్ళామంటే లెమన్ వాటర్ చేసుకుంటా కూర్చుంటుంది. పిండి పట్టించుకొని వస్తే మాకు పెద్ద పని అయిపోతుంది. మా మమ్మీ రోజు చెప్తాయి, పిండి పట్టించుకోరా, పిండి పట్టించుకోరా. అక్క వర్షం వచ్చేలా ఉంది అక్క. బకెట్ ఏది? ఓకే, తీసుకో. సో వెదర్ అయితే వర్షం వచ్చేలాగానే ఉందన్నమాట. తొందరగా వెళ్ళి పట్టించుకొని రావాలి. సో ఇది మన పిండి బకెట్. బియ్యం ఉండొచ్చు.
ముందర పెట్టుకోవాలి వెనకాల పెట్టుకుంటా ముంగట పెట్టుకుంటా కానీ పట్టుకో. సో ఇప్పుడైతే మనం స్కూటీ మీద వెళ్ళట్లేదు, బండి మీద వెళ్తున్నాం అన్నమాట. మా డాడీ బైక్ పైన. లేపు బకెట్ లేపమంటే తీయంటో. ఇప్పుడు బకెట్ లేపడానికి బద్ధకమై తెలియదు 7 ఎలా ఇచ్చా అని చెప్పాను. పట్టుకొస్తున్నా బకెట్. మరి బండి ఇడికి తేవాలిగా. సో గైస్ ఇప్పుడైతే పిండి మీద దగ్గర కూర్చున్నాం అనమాట. ఇంకా చాలా టైం పడుతుందంట, లోపల అవుతుంది. సో నేను మాకైతే కూర్చున్నాను. ఇప్పటిదాకా సింపుల్ పెద్దగా అయితే ఇప్పుడు వాన వస్తే రేడు ఉండాలి, చాలా ఇబ్బంది అయ్యేది. వర్షం పడక ముందు మధ్యలో వర్షం పడింది, కాకపోతే సైడ్కి నించున్నాం. అంత పెద్దగా పడలేదు, అంత పెద్ద పడితే బిస్కెట్ అయిపోయేది కదక్క. వర్షం కొంచెం పెద్దగా పడితే బిస్కెట్ అయిపోయేది కదా. సో పిండి వర్క్ అయితే కంప్లీట్. సో గాయస్ టైం అయితే 9 అవుతుంది, మీ ఇద్దరం తినేసినాం. సో ఇంకా పడుకోవడమే అనమాట. సో ఈరోజుకి వీడియో అయితే ఇంతే. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.